మీ ఒంగలే ఆడ తెస్తాడను వాళ్ళకి కదా ఆడ తీసేసాడు లోపల తీసాడట. అప్పట్లోనే చాలా ముదురు. అప్పుడు పిల్లలు పుట్టగానే వారికి ఏమొచ్చేస్తుందండి, జ్ఞానం వచ్చేసి తెలివి వచ్చేసి చాలా భూమి మీద పడగానే ఆడికి జ్ఞానం వచ్చేస్తుంది. అలాగే అంటాడు పలానా అంకులు వచ్చాడని. మా డాడీకి వచ్చాక అప్పుడు వాళ్ళ అమ్మకి భయం వేసిందండి. అమ్మో చెప్పున చెప్పేస్తాడు అని ఆ వ్యక్తితో మాట్లాడేసి ఆయన పంపించేసింది. మమ్మీ భోజనం పెట్టింది, తినిపించింది. ఈలోగా బాత్రూమ్ వస్తుందమ్మా అన్నాడు. అప్పుడు అందే నాన్న బయట కూర్చోబెట్టేది రోజు రోడ్డు మీద. ఆ మధ్యాహ్నం ఏం చేసింది తెలుసా, రోడ్డు మీద వద్దు నాన్న, రోడ్డు కుక్కలు వస్తాయి రాని బాత్రూంలో తీసుకెళ్ళి ముందు 2 కాళ్ళు 2 చేతులు కట్టేసి వెనక్కి అరుస్తాడేమని నోట్లో గొడ్డు పెట్టేసి కత్తి తీసుకుని నేల మీద పొడుగు పెట్టి మొక్క ముక్కలుగా నరికేసి గోను సంచులు మూట కట్టేసి ఆ ఎదరున్న ఖాళీ స్థలములు చెత్త కుండీలో పడేసిందండి. ఎన్ని సంవత్సరాల దాకా పిల్లలు లేరు? ఎన్నో సంవత్సరం ఇచ్చాడు దేవుడు. 9 నెలలు మోసిన కన్న తల్లి నీ పాపాన్ని కప్పిపెట్టుకుంటానికి, నువ్వు చేసే పాపాన్ని సొంత కొడుకుని 9 నెలలు మోసిన కన్న తల్లి నీ పాపం కప్పెట్టుకుంటానికి సొంత కొడుకుని చంపేసిందండి. సాయంత్రం వచ్చాడు ఎవడో, వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. ఈడేమన్నా కొడుకు ఏడరా అని అడిగితే ఆడుకుంటాకు తీసుకెళ్ళారని చెప్పింది. సర్లే నేను పాలు తీస్తాను, వాళ్ళ గేదెలు ఉన్నాయి, ఆవులున్నా గేదెలు ఉన్నాయి. ఆ పాలు తప్పాలట్టుకు వచ్చింది, గేదెకి పాలు తీస్తున్నాడు. తీస్తామంటే అది ఎత్తాను తల ఊపేస్తుంది. ఏంటి ఎప్పుడు లేదు దీనికి, ఏమొచ్చింది మాయ రోగం అని, ఏంటి తల ఊపుతున్నట్టు మళ్ళా ఊపేస్తుందంట. ఆ మెడ మీద ఉన్న తాడిప్పితే ఎక్కడైతే పిల్లను పాడేసిందో చూసావా, అది పరిగెత్తికెళ్ళి ఆ చెత్త కుండీలో పడేసిన కొడుకుని ముక్కలు నరికేసిన మూట లాగేసి కింద పడేసితే తలకాయకి నోడానికి చేతులు ముక్కలైపోయి నేల మీద పడిపోయి వెంటనే తండ్రి అల్లాడిపోయాడు. నా కొడుక ఎవరు చంపేశారా నిన్ను, ఏం జరిగిందిరని దొర్లుకుంటా ఏడుస్తూ ఉంటే ఈ కేకలకి అరుపులకి ఆ ఊరోళ్ళందరూ వచ్చి చూస్తే ఏమైంది